దేవుని నామానికి మహిమ కలిగాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, మరి చక్కని సమయంలో మనం ఇచ్చిన్నాం దేవుని మహిమను బట్టి. మరి ఇప్పటి వరకు మనం పాడిన పాటను దేవుడు ఆలకించున్నాడు. మీ స్తుతి ఆరాధన దేవుడు స్వీకరించున్నాడు. కొన్ని మాటలను దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ చక్కని సమయంలో మనమందరము కూడా దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన మేలును బట్టి ఓటికుండగా వచ్చిన మనల్ని దేవుడు నిండుకుండలుగా పంపడానికి ఆయన సిద్ధపడినప్పుడు కొన్ని పరిస్థితుల మధ్య మనం నేర్చుకోవాల్సిన కొన్ని మాటలను మనం నేర్చుకుని ఈ దినము దేవుణ్ణి మహింపరుద్దాం. ఒక లేఖన భాగాన్ని చూసుకుని ముందుకు సాగుదాం. మార్కు శుభవార్త 14వ అధ్యాయము రాయబడిన 4 సువార్తల్లో 2వ సువార్త అయిన మార్కు శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, 12వ వచనం నుంచి చదవండి అమ్మా. పులియని రొట్టెన పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయిచున్న ఒక మనుష్యుడు మీకెదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడున్నదని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని మాటలను బట్టి మనం ఇక్కడ ఒక మాటను పరిశీలన చేసుకుంటున్నాం. ఆ దినాల్లో పులియని రొట్టెల పండుగ జరగబోతుంది. ఆ పండుగలో మొదటి దినమున పస్కాను వధించినప్పుడు ఆనాటి దినాల్లో క్రైస్తవులందరికీ పస్కాను భుజించడం ఆనవాయితీ. మరి అదే మరి ఇశ్రాయేలు తరానికి చెందిన యూదుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కూడా పస్కాను భుజించడానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడ పస్కాను మరి ఎక్కడ సిద్ధపరచమంటావని ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ ఉన్నారు. దేవుని మనకి స్తోత్రం. ఆ మాట అంటే పస్కాను భుజించటానికి అర్హతమైన ఒక ఇంటిని గురించి వెతుకుచున్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటే ఈ దినము మన మూలవాక్య భాగంలో పరిశీలించవలసిన విషయం. ఆ మాట ఏంటంటే 13వ వచనంలో, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీళ్లకుండను ప్రస్తావిస్తూ ఇక్కడ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మీరు పట్టణంలోనికి పోయినప్పుడు ఒక నీళ్లకుండ మోయుచున్న మనుషుడు మీకు ఎదురుపడును. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో మరి ఇత్తడి లేకపోతే ఇలాగా రాగి లేకపోతే స్టీలు ఈ టైపు కాదు, అంతా కూడా మట్టి పాత్రలో మరి వండుకునేవారు. మట్టి పాత్రలో వారు నీళ్లు తెచ్చుకునేవారు. అక్కడ రాయబడుతున్న మాట, చాలామంది ఉంటారు పట్టణంలో నీళ్లు మోస్తున్నవారు, కానీ ఒక నీళ్లకుండ మోయిచున్న ఒక మనుషుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. నీళ్లకుండ బరువైనది, మొదటిది. నీళ్లకుండ తొణికిసలాడుతుంది. అలాగే నీళ్లకుండ నిండుదనానికి సాదృశ్యమైనది. దేవుని మనకి స్తోత్రం. చూడండి, మరి ఈ లేఖన భాగంలో రాయబడుతున్న మాట ప్రకారం మనం పరిశీలిస్తే ప్రభువుకి ఒక నీళ్లకుండ కనబడుతుంది. ఆ నీళ్లకుండ మోయిచున్న, ఎందుకంటే మనుషుల్లాగా కంటికి కనిపించేది మాత్రమే కాదు, కంటికి కనిపించినది కూడా, అంటే బహుదూరంలో ఉన్నది కూడా ప్రభు చూడగలరు. కాబట్టి చూడండి, ఆయన మరి నజరేతులోకి ప్రవేశించేటప్పుడు ఒక గాడిద పిల్లను తెమ్మన్నప్పుడు కూడా ఒక మనుషుడు అంటే కట్టబడినది
అది ప్రభువుకు అవసరమే ఉన్నదని చెప్పాలని పంపించాడు. అలాగే ఇక్కడ పస్కాని భుజించడానికి ఒక మంచి ప్రదేశం కావాలి, ఒక మేడగది కావాలి. ఆ మేడగది సిద్ధపరచబడుతున్నప్పుడు అక్కడ ప్రభు చెప్తున్నాడు, నీళ్లకుండా మోయిచున్న ఒక వ్యక్తి మీకు కనబడతాడు, మీకు ఎదురవుతాడు, అతన్ని పట్టుకొని ఆయన్ని అడిగితే ఆయన అంతా సిద్ధపరుస్తాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీకు తెలియజేయబడుతున్న ఈ విషయాన్ని కనుక మీరు పరిశీలన చేస్తే, నీళ్లకుండ అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము. మనకి స్తోత్రం. ప్రభు ప్రవేశించే గృహము, ప్రభు దర్శించే గృహము, ప్రభు భుజించే గృహము, 3 రకాలు. ఒకటి ఏంటి? ప్రభు దర్శించే గృహము, ప్రభు ప్రవేశించే గృహము, ప్రభు భుజించే గృహము. అది వాక్యముతో నిండిన గృహంలా ఉండాలి. ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో అయినా ప్రవేశింపడు. కాబట్టి వీరికి తెలిసే శిష్యులు అడుగుతున్నారు, ఇప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయమంటావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు, నీళ్లకుండా మోయిచున్న ఒక మనుషుడు మీకు కనబడతాడు, ఆ ఇంటి దగ్గరే ఏర్పాటు చేయమంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనం, 32వ అధ్యాయం 2వ వచనం తీయండి. ఇక్కడ ఈ వాక్య ప్రకారము నీళ్లకుండ అంటే వాక్యమని దేవుని యొక్క వాక్యంలో మనకి రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండము రాయబడిన 4 కాండాల్లో 5 కాండాల్లో మరి 4వ కాండమైన ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీది పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ 32:2 ప్రకారము నేలకుండ దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు చెప్పాలి, దేనికి సాదృశ్యంగా ఉంది? మంచి నీళ్ళకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఏ ఇంటనైతే వాక్యం ఉంటుందో, ఏ ఇంటనైతే మరి ఆ వాక్యాన్ని బరువైనను, ఆ వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకుండా మోయించిన ఒక మనుషుడు కనబడతాడు, ఆ మనుషుడి ఇంటికి వెళ్ళమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రభు మన దర్శించాలన్నా, ప్రభు మన ఇంట్లో ప్రవేశించాలన్నా, ప్రభు మనతో భుజించాలన్నా, ఈ దేనికైనా సాదృశ్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని మోయగలగాలి. అత్యంత బరువైనది ఏంటో తెలుసా? ప్రపంచంలోకెల్లా ఏంటండి? ఓ ఇనుమో లేకపోతే ఓ రాయో రప్పో కాదు, అత్యంత బరువైనది ఏంటి? దేవుని వాక్యము. కాబట్టి బరువైనది ఎప్పుడు కూడా మనం మోయలేము. కాబట్టి అస్తమానం దాన్ని కింద పెడతా ఉంటాం. దేవుని మనకి స్తోత్రం. అసలు బరువైనది, విలువైనది, అది దించకూడనిది. మీరు చూసే ఉంటారు, మరి హిందూ సహోదరులు కొంతమంది ఇరుముడిని ఒకటి వారు మాల ధరించినప్పుడు ఇరుముడిని ఒకటి పెట్టుకుంటారు. అది ఇక్కడ వారు మొదలుకొని వారు అక్కడ వారు పూజ అయ్యేంత వరకు దాన్ని కింద ఎక్కడ దించరు. దేవుని మనకి స్తోత్రం. అది అంత పవిత్రంగా వారు భావిస్తారు. మంచిదండి. ఒక కొన్ని రోజులకు సంబంధించిన కొంత ప్రయత్నంలో, అంతే కదా, అదొక 40 రోజులు 50 రోజులు దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారము కొంత సమయము దానికి కేటాయించి సంపాదించిన ధనము, అదేంటో తెలుసా వారి దృష్టిలో? ఆ 40 రోజులు దీక్షతో వారు సంపాదించిన ధనము కాబట్టి దాన్ని ఎక్కడ కింద పెట్టకుండా దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రదేశంలో వారికున్న ఆ పరిస్థితుల్లో దానికి అర్పించాలన్నది వారి నియమం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మరి మన నియమం ఏంటి? ఎలాంటి పరిస్థితులన్నా దింపేయచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దాన్ని కింద పెట్టచ్చు, ఎలాంటి పరిస్థితులన్నా దాన్ని వదిలేయచ్చు. కొన్ని రోజులకు మాత్రమే నియమింపబడిన దాన్ని వారు అంత పవిత్రంగా చూస్తే, మరి నిత్య కట్టడగా నిత్యమైన దానిగా చూస్తున్న మన విషయంలో మరి ఎంత గొప్పగా పట్టుకోవాలి దేవుని వాక్యాన్ని. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి నెత్తిమే ఉంటుంది దేవుని వాక్యం? ఇప్పుడు నెత్తిమే ఉంటే అంట ఏం చేస్తుందంట వాక్యం? వాన వలె కురియును. దేవుని నామానికి స్తోత్రం. అంటే వారు ప్రతి అణువులోను, ప్రతి మాటలోను, ప్రతి విధానంలోను నెత్తిమించి ఏం చేస్తుంది? అది కురుస్తుంది. అంతేనా? అలాగనే చెప్తున్నాడు, నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండను. దేవుని నామానికి స్తోత్రం. అంటే చూడండి, పచ్చిగడ్డి మీద ఉదయాన్ని కురిసే మంచు పోదు, అంటే చుక్కలుగా. అంటే ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులైనను వాక్యము మన మీద అలాగే నిలిచి ఉండాలి.
వాక్యం చాలా బరువైనదే కాదనట్లేదు, వాక్యం చాలా భారమైనది కూడా. దాన్ని పాటించడం చాలా చాలా కష్టం. ఈ ప్రపంచంలో ఏదైనా కష్టమైన పని ఒకటి ఉందంటే ఆ కష్టమైన పని ఏంటండి? వాక్యాన్ని అనుసరించడమే. దేవుని నామానికి స్తోత్రం. దాన్ని మొయ్యడమే కష్టమైన పని. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, మనము ఓటి కుండ వలె. అంటే అర్థమేంటి? ఓటి కుండ అంటే అర్థమేంటి? ఖాళీ కుండ, ఏమీ లేని కుండ వలె దేవుని మందిలో ప్రవేశించినప్పుడు దేవుడు దాన్ని ఒక నిండు కుండ వలె, హల్లెలూయా, ఏ కుండ వలె పంపుతున్నాడని దేవుడు ఇప్పుడు? ఒక నిండు కుండ వలె దేవుడు పంపుచూ ఉన్నాడు. ఆ నిండు కుండ ఏంటి? మనం అనుకునే డబ్బు, మనం అనుకునే ఆశీర్వాదం, మనం అనుకునే ఏ లోకపరమైన ఆ స్థితిగతిలో కాదు. మొదటగా దేవుడు ఏమిస్తున్నాడండి? మొదటిగా దేవుడు ఏమిస్తున్నాడు మనకి? ఒక నిండు కుండ వలె ఆ నిండు కుండను పట్టిన వాక్యాన్ని దేవుడు మన నెత్తిమే పెట్టి పంపిస్తున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఈ లోపల బయలుదేరుతూ సగం మెట్లకి దిగగానే దింపేసేవారు కొంతమంది, ఇంటికి వెళ్ళిన తర్వాత దింపేసేవారు కొంతమంది, తమ ప్రయత్నంలో, తమ ప్రయాణాల్లో, తమ యొక్క పరిస్థితులను బట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేసేవారు కొంతమంది. దేవుని నామానికి స్తోత్రం. ఆశీర్వాదం అంటే ఏంటి అనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఆశీర్వాదం అంటే ఏంటి? క్షయమైనదా అక్షయమైనదా? అక్షయమైనది ఆశీర్వాదం. దేవుని నామానికి స్తోత్రం. క్షయమైనది ఆశీర్వాదం కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా, ఎంత సీఎం అయినా, ప్రధాని అయినా, లేకపోతే ప్రపంచానికి అధిపతి అయినా సరే అతను ఏమీ కూడా పట్టుకెళ్ళలేడు. అప్పుడు అది ఆశీర్వాదం ఎలాగవుతుంది? అవునా కదండి? ఒక వ్యక్తి ఎలా ఉండను పట్టుకెళ్ళగలిగేదే ఆశీర్వాదం. అవునా కదండి? ఎలా ఉండను పట్టుకెళ్ళగలగాలి. ఇప్పుడు ఎలా పట్టుకెళ్ళగలుగుతున్నాడు? ఏ విధంగా పట్టుకెళ్ళగలుగుతున్నాడు? నేను బయలుదేరి వస్తుంటే చాలా చోట్ల బోర్డులు చూస్తాను, కీర్తి శేషులు అని రాస్తారు. చిన్న కుర్రోడికి అదే, పెద్ద ఆయనకి అదే, ముసలాయనకి అదే, అందరికీ అదే. అంటే జీవితంలో ఎంత కీర్తి సంపాదిస్తే కీర్తి శేషులు అని రాయాలి? ఆ కీర్తిది ఎవరిదై ఉండాలి లాస్ట్కి? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విధమైన కీర్తితో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం? ఏ విధమైన కీర్తి మన వెంట వస్తూ ఉన్నదని ఆలోచన చేసినప్పుడు మనము ఓటి కుండల వలె వచ్చిన మన నెత్తుల మీద, అంటే మన తల మీద దేవుడు వాక్యం అనే, దేవుని నామానికి స్తోత్రం, ఏముంచాడట? వాక్యం అనే కుండను పెట్టి పంపిస్తూ ఉన్నాడు. దీన్ని ఎవరైతే జాగ్రత్తగా దాచుకోగలుగుతారో వారింట్లోనే ఆశీర్వాదం, వారింటిలోనే ఏముంటుందట? దేవుని యొక్క దర్శనం. వారింట్లో ఏముంటుంది? ఏమండి? దేవునితో భోజనం చేసే స్థితి. దేవుని నామానికి స్తోత్రం. ఆ మనుష్యుడు వాక్యాన్ని నెత్తిన పెట్టుకుని వెళ్తున్నాడు కాబట్టి ఆ మనుషుడి ఇంట్లోనే నేను భోజనం చేస్తానన్నాడు దేవుడు. ఆ మనుషునికి చెప్పు, ఒక పస్కాకి ఒక గది సిద్ధపరుస్తానని చెప్పాడు. ఆ గదిని మరి ఎంతో చక్కగా ఆ వ్యక్తి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుడు మందిరానికి వచ్చిన మనము ఉట్టుకుండల వలె కాక, ఏ యోగ్యత లేని ఓటి కుండను నీ పాత్రగా మలిచి ఎన్నుకుంటివి, ఏ యోగ్యత లేని ఓటి కుండను నీ పాత్రగా మలచి ఎన్నుకుంటివి, ఎనలేని కృపనిచ్చితివి, ఎందుకో ప్రేమ నన్నింతగా ప్రేమించెను, ఎందుకో జాలి నాపై కురిపించెను. దేవుని మందిలో ఎలా ప్రవేశించిన మొదటి రోజుల్లో పరిస్థితి ఏంటండి? ఓటి కుండ. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఏమీ లేని మట్టి కుండ. కానీ ఈనాడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు అందులో నింపి మన నెత్తిమీ పెట్టి పంపుతూ ఉంటే అది ఆశీర్వాదం అనుకోక, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, అది ఆశీర్వాదం అనుకోక మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనము త్రోలనాడుతూ ఉన్నాం. కాబట్టి మొదట ఆశీర్వాదం ఏదో గమనిస్తే దాన్ని మనం పట్టుకోగలిగితే మన జీవితంలో మరింత మెరుగైన స్థితి మనకి కలుగుతుందని ప్రభువు మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 2 రాజుల గ్రంథం తీయండి. ఈ ఆశీర్వాదమైన కొండ సంగతి ఏంటో ఈ దినం మనము లేఖనాల ద్వారా పరిశీలించేద్దాం. ఇందా చదువుకున్న లేఖన భాగం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం నుంచి చదవండి. 2 రాజుల గ్రంథం స్పీడ్గా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య
నీ దాసుడునైనా నా పెనిమిటి చనిపోయెను, అ- అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడు, నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టాను. దేవుని నామానికి స్తోత్రం. చాలండి, మళ్ళీ చదువుదాం. ఇక రాయబడుతున్న మాట, ఏలియా తర్వాత వచ్చిన శిష్యుడు ఎలీషా. ఆ ఎలీషా దగ్గర, ఏలియా దగ్గర కూడా పనిచేసే కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల్లో కొంతమంది ఆ ఆయన కూడా ఉండగా అందులో ఒక శిష్యుడు మరణించాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఎలీషా దగ్గరికి వచ్చి తన భర్త యొక్క విధానం తెలియజేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి విధానం అంటే చూడండి, అక్కడ రాయబడుతున్న మాట, అతడు యెహోవాయందు భయభక్తులు కలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి అడగడానికి ఒక హక్కుతో వచ్చింది అక్కడ. ఏంటి అమ్ముకున్న హక్కు? ఇక్కడ దేవుని అడగడానికి వచ్చి తనకు అందుబాటులో ఉన్న ఆ దైవ సేవకుడైన ఎలీషాను అడుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా అడగడానికి ఒక హక్కు కావాలి. కోర్టులో కేసేస్తే దేని ద్వారా వేస్తారు? మీ ఆస్తి మీద నేను కేసేస్తే నాకేమైనా వస్తుందండి? రాదు. నా తండ్రి ఆస్తి మీదో లేకపోతే నా పూర్వీకుల ఆస్తి మీదో నేను వేసుకుంటే హక్కు. దేవుని నామానికి స్తోత్రం. అలాగే ఒక ఆశీర్వాదం అనేది ఏంటిది? ఒక హక్కు. ఆ హక్కుని ఊరికే అడిగితే వస్తుందా? ఎలా ఉండాలి? మనం దానికి వారసులమై దానికి సంబంధించిన స్థితి మన దగ్గర ఉండాలి. ఆ వారసత్వం మన దగ్గర ఉండాలి. కాబట్టి ఈ శిష్యురాలు, అంటే ఆ ప్రవక్త శిష్యురాలు యొక్క భార్య ఏ హక్కుతో వచ్చిందంటే, నా భర్త భయభక్తులు కలవాడని, దేవుని యందు భయభక్తులు కలవాడని నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు అప్పుడు వాడొచ్చి చూసారు, ఇక్కడ ఒక లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆశీర్వాదం అన్నది ఒక్కొక్కసారి బ్రతికుండగా రాదు. ఇప్పుడు ఈ ప్రవక్తల శిష్యుల్లో ఆ శిష్యుడు బ్రతికుండగా ఇంటికి ఆశీర్వాదం ఉందా? ఎందుకు లేదు? మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకు లేదంటే బ్రతికుండగా నిజంగా ఆశీర్వాదం ఉంటే అక్కడ ఏమవును? అప్పుల వాడు ఎందుకు ఉంటాడు? తన ఇంట్లో తన ఇల్లు అప్పుల పాలు ఎందుకు అయిపోతుంది? ఒక్కొక్కసారి ఆశీర్వాదం అన్నది ఎలాగ తన ఇంటికి కాక, తనకే కాక తన ఇంటి వారికి కూడా ఎలాగ ఆదుకుంటుంది అన్నది ఈ దినము మనము పరిశీలన చేయవలసిన వాక్య భాగం. ఇప్పుడు చూడండి, ఇక్కడ జరుగుతున్న మాట ఏంటంటే, తన ఇంటి వారికి, ఎవరికి? తన ఇంటి వారికి తన భయభక్తులు ఎలాగ ఆశీర్వాదంగా మారుతున్నాయో ఈ లేఖన భాగంలో రాయబడుతుంది. ఏంటి ఇప్పుడు రాయబడుతున్న లేఖన భాగంలో వస్తున్న వాక్యంలో ఉన్న ఆ యొక్క సారాంశం ఏంటంటే, నా భర్త యెహోవా యందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు అప్పుడు వాడు వచ్చి నా ఇద్దరు కుమారులు తీసుకుపోతాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. నాకున్న హక్కు ఏంటంటే నా భర్త యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు చూడండి. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనను. దేవుని నామానికి స్తోత్రం. ఎలీషా కూడా రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒక ప్రశ్న ఏంటంటే, సరే అప్పులవాడు వచ్చాడని చెప్తున్నావు కదా, ఇప్పుడు నా ఇంట్లో ఏమి కావాలి? ఆ ఏసీ ఆఫ్ చేస్తుందా? పైకెట్టి కరెంట్ పోయిందా? అలా ఉంచి. సరే చూడండి, ఇప్పుడు జరుగుతున్న మా లేఖన భాగాన్ని చూడండి. ఎలీషా 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆశీర్వాదంగా వచ్చిన కుటుంబాన్ని 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒకటి, నా వల్ల నీకేం కావాలి? రెండవది ఏంటంటే, నీ ఇంట్లో ఏముంది? హల్లెలూయా. చూడండి, కొన్ని సంవత్సరాల పాటు ఏమండి ఒక కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి కాసు కూర్చున్నాడు ఒక వ్యక్తి? ఎన్ని సంవత్సరాలు? 12. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక వ్యక్తి కాసు కూర్చున్నాడు. దేనికి? ఒక ఆశీర్వాదం కావాలి, ఒక స్వస్థత కావాలి. అక్కడ స్వస్థత అన్నది అతనికి కావాలి, కానీ అది ఒక ఆశీర్వాదమే లెక్క. ఈ దేనికట? ఆ సమయంలో దేవదూత వచ్చాక నీళ్ళు కదుపుతుంది. ఆ నీళ్ళు కదిపిన వెంటనే అందులో ఎవరైతే మొదటిగా దిగుతారో వారు ఆశీర్వదింపబడతారు. అది అసలు విషయం. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఆశీర్వాదంగా ఎదుగుతున్నాడు, కానీ అసలు ఆశీర్వాదానికి కారణం ఏంటి? అతనికి
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, 38 సంవత్సరాల నుంచి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ ఏం చూడలేదట. అసలు ఆశీర్వాదానికి కారణం ఏంటని నాకు కనుక్కోలేకపోయాడు. కాబట్టి 38 సంవత్సరాలైనా అతని ఇంటి యొద్దకు ఆశీర్వాదం రాలేదు. దేవుని నామానికి స్తోత్రం. ఎలీషా అడిగిన ప్రశ్న మీకు బాగా అర్థమై ఉంటుంది. అక్కడ 2 ప్రశ్నలు అడుగుతుండే. ఒకటి, నా వల్ల నీకేం కావాలి? రెండవది మంచి ప్రశ్న, అసలు నీ దగ్గర ఏముంది? ఆశీర్వాదం రావడానికి నీ దగ్గర ఏముంది? నువ్వు దేనికి పాత్రుడై ఉన్నావు? అసలు ఆశీర్వాదం కోసం అడిగే హక్కు నీకు ఎక్కడుంది అని అడిగినప్పుడు ఆమె మొదటి జవాబు ఏంటంటే, నా భర్త యెహోవా యందు భయభక్తులు గలవాడు. రెండవది ఏంటంటే, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉందని చెప్పింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుండ ఖాళీ కుండ, కానీ ఆ కుండలో ఏముందని చెప్తుందంటే, నూనె అనగా జీవము. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఏముందని చెప్తుంది ఎలీషాకు? మా ఇంటిలో యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం మా ఇల్లు. ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో జీవం ఉంది. జీవం తప్ప మా ఇంటి దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆ ఎలీషా అంటున్నాడు, అయితే నువ్వు తలుపులు మూసి ఆ కుండలో ఉన్న ఆ జీవాన్ని మిగతా కుండలన్నిటిలో నింపు. జీవము ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదం. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే తన జీవితంలో ఉన్న ఆ కుండను, ఆ జీవమైన కుండను అక్కడ ఉన్న అన్నిట్లో నింపమన్నాడో, ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆశీర్వాదం ఇప్పుడు ఎవరింట్లో ఉంది? ఎందుకని? తన ఇంట్లోనే ఉంది. ఆశీర్వాదము తన దగ్గరే ఉంది, కానీ తనకు కనబడలేదు అంతే. తనకి చెప్పేవారు లేరు అంతే. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు తలుపు వేసి నీ కుండలే కాక నీ చుట్టుపక్కల ఉన్న కుండలన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో ఉన్న జీవాన్ని నువ్వు ఆ కుండల్లో నింపు అన్నాడు అంతే. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఖాళీ కుండలన్నీ ఏమైపోయాయంట తెలుసు కదా తర్వాత వాక్యం. ఆ కుండలన్నీ నూనెతో నిండిపోయాయి. నూనెతో నిండిన కుండల్లా ఆశీర్వాదానికి కారణం. ఎందుకంటే ఆ నూనె మామూలు నూనె కాదు, అది ఒలివ నూనె. దేవుని నామానికి స్తోత్రం. ఒక ఒలివ నూనె లీటర్ ఎంతో తెలుసా? డీమార్ట్లో అమ్ముతున్నాడు, మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటాం. ఒక ఒలివ నూనె 1200 రూపాయలు ఒక లీటర్. మన పామ్ ఆయిల్ ఎంత ఉంటుంది? 120, 130 ఉంటుంది. సన్ఫ్లవర్ 150 రూపాయలు, 160, 180 రూపాయలు ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి ఆశీర్వాదానికి కారణము 2 విషయాలు చెప్పింది ఆమె. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము. రెండవది ఏంటి? మా ఇంట్లో జీవం అనే కుండను మేము కలిగి ఉన్నాం. మాకు ఏదో ఆశీర్వాదం లేదు, కానీ మేము దేవుణ్ణి విడిచిపెట్టలేదన్న. దేవుని నామానికి స్తోత్రం. ఈ ముందు వాక్యంలో మనం చదువుకున్నది ఏంటంటే, వాక్యాన్ని ఎవరైతే మోస్తారో వారింట్లో ఏముంటుంది? జీవం ఉంటుంది. ఆ జీవమే దేవునికి ఇష్టమైనది. ఒకసారి చెప్పులు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి? మన ఆశీర్వాదం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. రెండవది ఆశీర్వాదం ఏంటి? ఆ నూనె కుండ, ఉట్టి కుండ అయినా పర్వాలేదు, కానీ అందులో జీవము అనే ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి. చల్లారిపోకూడదు, చచ్చిపడిపోకూడదు. దేవుని నామానికి స్తోత్రం. మనిషి చచ్చిపోతే మనసులో ఏం పోద్ది? కానీ బతుకున్నంత వరకు జీవం ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనలో జీవం ఉందా లేదా చెప్పండి. జీవం లేదని మన ఎవరైనా నిరూపించగలరా? ఎందుకు నిరూపించలేరు? మనం బ్రతికున్నాం కాబట్టి, అంటే మనలో ఇంకా జీవం ఉంది కాబట్టి. దేవుని నామానికి స్తోత్రం. ఆ జీవము దేవుడే ఉండాలి కాబట్టి మనము అటు ఆశీర్వాదం మనకు కావాలి కాబట్టి. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము. ఈ జీవాన్ని మరి ఎలాగ పట్టుకోవాలి? ఈ జీవాన్ని మరి ఎలాగ దాచిపెట్టాలి? ఈ జీవాన్ని మనము ఎలాగ పొందుకోవాలి? 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము. ఆ 16వ వచనం చదవండి. 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొనకపోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరును చేయనెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. గిద్యోను
ఎక్కడికి వెళ్తున్నాడంటే యుద్ధానికి వెళ్తున్నాడు మిద్యానీయులతో. యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాళ్ళందరికీ ఒట్టి కుండలు ఇచ్చాడు. ఏ కుండలు ఇచ్చాడు? ఆ ఒట్టి కుండలని రాయబడింది కదా, ఆ ఒట్టి కుండలు ఇచ్చాడు. ఒట్టి కుండలు ఇచ్చి అందులో దివిటీలు పెట్టమన్నాడు. దివిటీలు పెట్టి ఈ దివిటి ఈ ఒట్టి కుండ మీ నెత్తి మించి కింద ఉండకూడదు. యుద్ధం చేయవసరం లేదు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలతో నిత్యము యుద్ధం. మనకి ఉదయం లేస్తే ఆహారం కొరకు, పానీయముల కొరకు, నివాసం కొరకు, వస్త్రముల కొరకు ప్రతీది యుద్ధమే మనకి. అవునా కదండి? అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందంటే, ఎందుకు జరుగుతుంది? మనలో ఉన్న కోరికల వల్ల యుద్ధం జరుగుతుంది. మనలో ఉన్న అసంతృప్తి అనే కారణం చేత యుద్ధం జరుగుతుంది. మనలో సమాధానం లేకపోవడం వల్ల యుద్ధం జరుగుతుంది. ఎదుటివాడు ఏదైనా తెచ్చుకుంటే అది మనకి ఎందుకు లేదని, ఎదుటివాడు ఏదైనా కట్టుకుంటే మనకి ఎందుకు లేదని, ఎదుటివాడు ఏదైనా ధరించుకుంటే మనకి ఎందుకు లేదని, మనలో ఉన్న సంఘర్షణ వల్ల ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. దానివల్ల ఏమవుతుందంటే అసలైన యుద్ధాన్ని వదిలేస్తాం మనం. అసలైన యుద్ధం ఎవరు? అసలైన యుద్ధం ఎవరితో జరగాలి? సాతానుతో జరగాలి అసలైన యుద్ధం. ఆత్మకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారితో జరగాలి. ఆ సంగతి మర్చిపోయారు జనం. ఆ సంగతి పక్కన పెట్టేశారు. ఇంకా ఆత్మకి మనిషికి సంబంధం లేదు. అది వెళ్ళే రూట్లో అది వెళ్తుంది. అందుకే సాతాను కూడా మనం పట్టించుకోవట్లేదు. ఇక ఎందుకని? ఆల్రెడీ పాడైపోయిన వాడు సాతానికి ఎందుకు? ఎవడైతే ఆత్మీయుడు ఉన్నాడో వాడి దగ్గరికి సాతాను వెళ్తాడు. అంతే కదండి. ఒక పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పనికి వెళ్తామా? ఆ పని చేయవలసిన పని ఉందా? ఇల్లు శుభ్రంగా కట్టి పెయింట్లు వేసి ఇప్పుడు ఇలా ఉంది, దీనికి మళ్ళీ ఇటుక సిమెంట్ కావాలా? అవసరం లేదు. అలాగే సాతానికి పాడైపోయిన వాడి గురించి పని లేదు. ఎవరికి పని? ఎవరి మీద పని? ఎవరైతే ఇంకా ఆత్మీయుడిగా ఉన్నాడో, ఎవడు బలంగా ఉన్నాడో ఆడి మీద పని. ఈ గిద్యోను మిద్యానీయుల యుద్ధంకి వెళ్తున్నప్పుడు అక్కడ కావాల్సింది ఏంటంటే ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు ఏంటంటే అక్కడ ఉన్న 300 మందిని 3 గుంపులుగా చేసి ఒక్కొక్క నెత్తి మీద ఒక్కొక్క ఖాళీ కుండను పెట్టి, మీరు ఇందులో జ్యోతులు వెలిగించి నేను చెప్పు వరకు మీరు అట్లానే ఉండాలన్నాడు. దేవునామానికి స్తోత్రం. ఆ ఫలితం ఎలా వచ్చిందంటే ఆ కింద మాట చదవండి. మీరు దంటే పాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవానుకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలని చెప్పాను. దేవనామానికి స్తోత్రం. అలాగ కింద అలా చేస్తూ కిందకు వచ్చేటప్పటికి చూడండి, దండుపాలెము కొట్టుకుని చూపోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టరు. అట్లు 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులు దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలు పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏ సమయంలో ఏది చేయమంటే అక్కడున్న సేవకుడు అంటే ఎవరంటే ఇప్పుడు గిద్యోను ఏం చేయమంటే అలాగ చేసిన వలన అసలు మిద్యానీయులను ఓడించిన ఎవరి తరం కాదు. అలాంటిది గిద్యోనుకి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. గట్టిగా చెప్పబోతుంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటి కారణం? చెప్పిన మాట వినడమే కారణం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి కారణం? దేవుడు ఏ చెప్పిన మాట చెప్తే ఆ చెప్పిన మాట వినటమే కారణం. కాబట్టి మండే కుండలుగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. వీళ్ళ దగ్గర ఉన్న కత్తులను చూసి కడారులను చూసి భయపడలేదు ఎవరు? మిద్యానీయులు. దేని చూసి భయపడ్డారు? వారి నెత్తి మీద ఉన్న కుండలు, వాటి మీద ఉన్న దివిటీలను చూసి భయపడ్డారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువును భయపెట్టగలిగేది ఒక్కొక్కసారి మనుషులు కాదు. మనుషుల దగ్గర ఉన్న ఏ ఆయుధము, ఏ వస్తువు, డబ్బు, అధికారం కాదు. అది దేవుని వాక్యము. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళిపోయింది అపవాది కొండ మీదకి. సాతాను తీసిపోయి దేంతో భ్రమ పెడుతుందంటే లోకంలో ఉన్న అన్నిటితో భ్రమ పెడుతుంది. లాస్ట్కి నేను చంపేస్తాను, పైనుంచి దూకి చంపేస్తాను అంటుంది. అయినా సరే దేనికి భయపడింది అపవాది? దేవుని కుమారుడిని కూడా తీసుకెళ్ళిపోయి ఏమండి భయపెడుతుంది. కానీ అపవాది దేని విషయంలో భయం లేదు, కానీ దేవుని వాక్యం విషయంలోనూ భయం అపవాదికి. దేవుని నామానికి స్తోత్రం, అవునా అండి? దేన్ని బట్టి ఎదుర్కొన్నాడు ప్రభు? దేవుని వాక్యాన్ని బట్టి ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు విజయం ఎలా వచ్చింది? సాతాను అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం అనే కుండను మనము నెత్తిమించి కిందకి దించకూడదు. అది బరువైన, భారమైన, కష్టమైన, ఇబ్బంది అని ఏదైనాను మనకున్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే అవసరాన్ని బట్టో, అవకాశాన్ని బట్టో, ఇక మనకు అవసరం లేదనుకునో ఆ వాక్యాన్ని మనము కింద పెడతా ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనము మరి చాలా కోల్పోతూ ఉంటామని ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏ కుండ మనకు అవసరమైంది?
మండుచున్న కుండ. దేవుని వాక్యం ఆరిపోయేది కాదు, చల్లారిపోయేది కాదు. దేవుని నామానికి స్తోత్రం. అది ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు, అది ఎప్పుడు మండుచుండేది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40 వచనం తీయండి. రాజుల గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40 వచనం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దీని యొక్క సందర్భం ఏంటంటే 38వ వచనం ఉంది. ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్త శిష్యులు అతని సమక్షమందు కూర్చుండిగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పాను. అయితే ఒకడు కూరాకులు ఎరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూసి దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. గుణం ఎరగకపోవడం. ఇక్కడ ప్రధానంగా ఈ మాటలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది విషపు మొక్కో, ఏది మంచి మొక్కో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉపయోగకరమైనదో, ఏది నీతివంతమైనదో, ఏది న్యాయవంతమైనదో, ఏది మంచిదో, ఏది చెడో ముందు తెలుసుకోవాలి. హల్లెలూయా. వంట చేయమన్నాడు ఎలీషా. వంట చేయమంటే అక్కడ ఉన్న శిష్యులు చాలామంది చాలా రకాల కూరగాయలు అవి తెచ్చి అందులో వేశారు. ఒకడు తెలియక ఏం తెచ్చాడట, వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క వేళ్ళను తీసుకొచ్చి ఆ కుండలో వేసి అవి కూడా మంచి అనుకుని ఎంత కోసాడంట, మళ్ళీని ఒడి నిండా కోసుకొచ్చి అందులో పోసాడంట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుని మాటను బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో నేను చెప్తున్నానంటే, మనము ఏమి కోస్తున్నామంటే ఒడి నిండా ఏం కోస్తున్నాం? వెర్రి ద్రాక్షాలు కోస్తున్నాం. దేవుడు ఎవరు? నిజమైన ద్రాక్ష వల్లి. మనం ఏం కోస్తున్నాం? వెర్రి ద్రాక్షాలు కోస్తున్నాం. ఆ వెర్రి ద్రాక్షాలు తినడానికి పనికి వస్తున్నాయండి? పనికి రావట్లేదు. మన జీవితంలో ఉన్న ఆ యొక్క ఇబ్బందికి కారణం ఏంటంటే మనము వెర్రి ద్రాక్షాల వల్ల దాని గుణం ఎరగక అని రాయబడి ఉంది అక్కడ. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఏం చేయాలంటే, వండుతున్నది కూడా ఏంటట? కుండే. ఇప్పుడు మీ అందరి నెత్తుల మీద నాకు కుండ కనబడుతుంది ఈరోజు, తెలుసా? నాకు మీకు తెలుసా? మీ నెత్తుల మీద కుండ కనబడుతుంది నాకు ఇప్పుడు వాక్యం చెప్తుంటే. ఆ కుండలో వెర్రి ద్రాక్ష తీగలు వేసుకునే వాళ్ళు కొంతమంది, మంచి ద్రాక్ష పళ్ళు వేసుకునే వాళ్ళు కొంతమంది, ఈ లోకాన్ని వేసుకునే వాళ్ళు కొంతమంది, ఏమండి ఎవరికి నచ్చిందో వాళ్ళు వేసుకునే వాళ్ళు కొంతమంది, ఎంతమంది కనబడతారు నాకు. అంటే మంచి వేసుకునే వాళ్ళు ఉన్నారు, చెడు వేసుకునే వాళ్ళు ఉన్నారు, ఏమండి తెలియక గుణం ఎరగక ఇదే మంచిది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు జరగవలసిన పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే, అప్పుడు ఆ ఎలీషా దగ్గర తీసుకొచ్చారు. ఎలీషా అనగా ఎవరు? దైవజనుడు. ఎలీషా అనగా దేవునికి ప్రతినిధి. తెలియనప్పుడు ఏం చేయాలటండి? తెలిసిన వాడిని అడగాలి. అడగకపోతే ఏమవుతుంది? అదంతా పాడవుతుంది. ఇప్పుడు అందరికీ క్షామం వచ్చిందంత దేశంలో. క్షామం అంటే అర్థం ఏంటి? కరువు ఉంది ఆ దేశంలో. అంటే ఏంటి? తిండికి లేదు. తిండికి లేని సమయంలో ఎలీషా వండమనగా అక్కడ వండిన పెద్ద ఆహారమైన కుండ మరి ఉపయోగపడకపోతే ఏమన్నా వాళ్ళకి సంతోషం ఉంటుందండి? ఈనాడు మన జీవితాల్లో ఏముందండి? క్షామం ఉంది. మన జీవితాల్లో ఏముంది? క్షామం అంటే ఏముంది? అవసరత, అక్కర్లు, అనారోగ్యం అనేకం ఉన్నాయి. కానీ నిండుగానే కనబడుతున్నాం మనం. కానీ అది ఏది తినడానికి, ఆశీర్వాదానికి కారణంగా పనిచేయట్లేదు. అప్పుడు మనకి తెలియని దాన్ని దైవ సేవకుని అడిగి తెలుసుకో. దైవ సేవకుడు ఒకవేళ వాక్యం ద్వారా చెప్పినా సరే నువ్వు విను. ఎందుకంటే దేవుడు దైవ సేవకుడు నోటి ద్వారానే మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటి? అప్పుడు ఎలీషా అంటున్నాడు, చూడండి, చదవండి కిందకి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. గట్టిగా జబ్బు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు కుండ ఉంది, కుండ నిండా ఆహారం ఉంది. ఆహారంలో ఏముందట? విషం ఉంది. ఆ విషాన్ని తీసేయాలంటే వాక్యం అనే పిండి కొద్దిగా
ఒక మొక్క ఏపుగా పెరగాలంటే ఏం వేస్తాం మనం? ఎరువు వేస్తాం, పిండి వేస్తాం. అంటే అర్థం ఏంటి? ఆ మొక్కకి ఏం అవసరం? మొక్క మంచిదే, మొక్కలో జీవం ఉంది, కానీ మొక్కకి ఏం అవసరం? అంత పిండి, అంత ఎరువు వేయాలి. దేవుని మనకి స్తోత్రం. అప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క ఇంకా ఏపుగా పెరుగుతుంది. లేకపోతే దాని గుణాన్ని అది చూపించలేకపోవచ్చు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యమని కొద్ది పిండేస్తే ఆ విషమైన ఆహారం ఏమైపోయిందంటే ఇప్పుడు ఆశీర్వాదంగా మారిపోయింది. కాబట్టి మీ కుండలో నిజంగా ఆశీర్వాదం ఉన్నను అది మీరు తినడానికి సరిపోవట్లేదంటే అర్థం ఏంటంటే అందులో వాక్యం అనే పిండి లేదు. కాబట్టి మీరు కొద్దిగా వాక్యాన్ని అందులో మీరు వేసుకోవాలి. ఎలాగది బాగుపడుతుందో మీరు చూసుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయ. కాబట్టి ప్రియులరా, మీరు చాలా మాటలు ఇక్కడ ఉన్నాయి, వాటన్నిటిని బట్టి వివరించడానికి సమయం లేదు. కానీ మనము ఇంకొక వచనాన్ని చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇందా చదువుకున్నాం కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చదవండమ్మా, చదవండి నాన్నగారు. చూడండి, చాలండి, చాలా మంచి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మీ కొండ మీకు కనబడుతుందండి? ఎవరికైనా మీ దగ్గర ఉన్న కొండ మీకు కనబడుతుందా? 2 నిమిషాల్లో టైం ఇస్తున్నాను, మీరు ఆలోచించి చెప్పండి. మీ కొండ మీకు కనబడుతుందండి? కింద చూసుంటే కనబడుతుంది పెద్ద కొండ. ఎలాంటి కొండ అంటే ఆ కొండకి ఏది అడ్లేని కొండ, మొత్తం అంతా పడిపోతుంది అందులో. ఎలాంటి దాన్నన్నా స్వీకరిస్తుంది ఆ కొండ. దేవుని నామానికి స్తోత్రం. అసలైన కొండ ఏంటో తెలుసు? ఎవరికైనా కనబడుతుందండి? కొండ కనబడుతుందా? ఒక్కరు చెప్పండి. మీ దగ్గర ఏమైనా కొండ కనబడుతుందండి? చెప్పరేమా? మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ కొండ కోసం చెప్పట్లేదు నేను, వేరే కొండ కోసం చెప్తున్నాను. ఏ కొండ కనబడుతుంది మీ దగ్గర? మీరు కొండలతో వచ్చారని చెప్పాను కదా. ఎవరైనా కొండతో వచ్చారా? నిజంగా కొండతో వచ్చారా? ఏటా కొండ? అయ్యో, మీరు ఎవరైనా కొండలట్టుకు వచ్చారా? చెప్పండి, కొండలట్టుకు వచ్చారా లేదా చెప్పండి. ఏం పట్టుకొచ్చారు? ఏది కొండ చూపించండి నాకు. వాక్యమైన కొండ వేస్తున్నది నేను. మీ కొండ ఏంటి? అది ఏది 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 కొండ? ఇప్పుడు చదివారు కదా, నాన్నగారు చదివారు, మీరు కూడా చదివారు కదా. ఆ వాక్యంలో ఉంది. ఏ కొండ అది? ఆ వాక్యాన్ని చదివి చెప్పండి పోనీ. మంటి ఘటము అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ మంటి అంటే ఏంటి? మట్టి. ఘటం అంటే ఏంటి? ఏమండి? ఒక పాత్ర. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు మీరు తేలదు అనుకుంటున్నారు కదా. ప్రతి వారం తెస్తారని నేను అంటున్నాను కదా. మీ దగ్గర నాకు కనబడుతుందని కొండ ఏటనుకుంటున్నారు? మీ శరీరము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయ. ఇదేంటిది? మట్టి కొండది, ఒట్టి కొండ. అవునా కదండి? దేవుడు చేసినప్పుడు ఎలా ఉంది కొండది? ఖాళీగా ఉంది. మట్టితో చేశాడు దేవుడు, మట్టి కొండ. ఇప్పుడు ఏమైపోయిందండి ఈ కొండ? ఏమైపోయింది? విషపు కొండ అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయ. ఎలాంటి విషపు కొండ అయిపోయింది? ఇందాక వెలిషియా చెప్పినట్లుగా లోకంలో వెర్రి అన్నీ తీసుకొచ్చి ఈ శరీరంలో నింపి, ఈ యొక్క శరీరంలో దించి, పట్టించకపోయినా పట్టించి ఏం చేస్తాం? ఈ కొండను విషపు కొండగా మార్చేస్తాము. కానీ ప్రభు అంటూ ఉన్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ పౌలు చెప్పిన ఏ మాట అయినా సరే, ప్రతి 1వ వచనం నుంచి ఆ చివరి వచనాలు ఏదైనా సరే అధ్యాయాలు చాలా అద్భుతంగా ఉంటుందండి.
ఎంత ఆత్మీయంగా ఉంటుందంటే ఆ మాట. ఇక్కడ చూడండి, ఆ మాట గురించి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. అయినను ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. గట్టిగా చెప్పడం దేవుని నామానికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ అసలు మా ఆశీర్వాదం ఎక్కడున్నదని మీరు అనుకుంటున్నారని కొరింథీ సంఘాన్ని అడుగుతున్నాడు పౌలు. ఏమంటున్నాడు? అసలు మా ఆశీర్వాదం ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? ఈ బలము, ఈ ఆధిక్యత ఇదంతా మా వలన కాక దేవుడు ఈ మంటి ఘటములలో మా ఐశ్వర్యమును దాచించాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ఆ ఐశ్వర్యం ఎలాంటిదంటే చూడండి, అక్కడ రాస్తున్నాడు, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాదు. దేవుని నామానికి స్తోత్రం. శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ శ్రమతో అక్కడికి మనం కుంగిపోయిన వాళ్ళం కాదు, నాశనం అయిపోవట్లేదు, అక్కడ ఇరికింపబడట్లేదు. ఎందుకంటే దేవుడు ఈ మంటి ఘటంలో ఐశ్వర్యం ఇచ్చాడు. ఇంకా చెప్తుంటే పోతే చూడండి, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాదు. దేవుడు అపాయంలో కూడా ఏం చేస్తున్నాడట? ఉపాయం ఇస్తున్నాడు. అలాగే తరం పడుచున్నను దిక్కులేని వారము కాదు. దేవుడు ఏదో ఒక దిక్కును మనకు చూపిస్తూ ఉన్నాడు. అలాగే పడద్రోయబడిను నశించే వారము కాదు. ఎందుకంటే యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఈ మంటి ఘట్టములో ఏమండి, క్రీస్తు యొక్క మరణానుభవాన్ని మనము తీసుకుని వెళ్ళాలి. వహించిపోవడం అంటే ఏంటి? పట్టుకుని పోతున్నాము అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఈ ఒట్టికుండా దేవుని మందిరంలోనికి వచ్చి లోకంలో ఉన్న విషయాన్నంతటిని తీసివేసి మన యొక్క దేవుని మందిరంలో ఉన్న ఆ మరణానుభవాన్ని, క్రీస్తు యొక్క మరణానుభవాన్ని, క్రీస్తు పునరుద్ధానుడు, దేవుని నామానికి స్తోత్రం. మరణానుభవం అంటే అర్థం ఏంటి? క్రీస్తు చనిపోయాడంటే లేవబడతాడు. అలాగే ఈ శరీరం లేవబడుతుందని జాగ్రత్తగా ఆలోచించి ఈ ఒట్టికుండను, ఈ మంటి ఘటమును మనం ఏం చేయాలట? నింపుకొని వెళ్ళాలి. ఇది దేవుని యొక్క మాట. దేవుని నామానికి స్తోత్రం. విషాన్ని నింపుకోవడం కాదు. మనము జాగ్రత్తగా గమనిస్తే లోకంలో విషాన్ని నింపుకుంటున్నాం, సంఘంలో విషాన్ని నింపుకుంటున్నాం, మనుషుల్లో కల్మషాన్ని నింపుకుంటున్నాం. శరీరం అంతయు ఒక్కొక్కరిని పొడిస్తే రక్తం రాదు తెలుసా? ఏమొస్తుంది? ఆ కుళ్ళు బయటికి వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. శరీరం ఎప్పుడు ఎలా వస్తుంది? ఎప్పుడు ఎలా ఉంటుంది? బాగా పాడైపోయినప్పుడు, బాగా గాయంకి కాలు కుళ్ళిపోయి ఉంటాయి కొన్నిసార్లు. చూడండి, అది నేను పొడండి, రక్తం వస్తుందా? రక్తం వస్తుందండి. ఆ కాలు పొడిస్తే ఏమొస్తుంది? అదొక రకమైన రసం వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. అలాగే శరీరము, ఆత్మ కుళ్ళిపోయి ఉంటే పొడిసినా ఏం రాదట? రక్తము రాదు. ఒక మనిషిని పొడిస్తే నీరు రావటం ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా చూసారా నీరు రావటం? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని బల్లెంతో పొడిస్తే ఏమొచ్చాయి? నీరు మరియు రక్తము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఒక విషయాన్ని గమనించుకోండి, పరిశుద్ధులకు ఎప్పుడు కూడా ఎటువంటి అపాయము రాదు. వచ్చినను అది దేవుని మహింపరచడానికి, ఈ శరీరం ఈ మట్టికుండా ఉపయోగకరిగా ఉంటుంది. కానీ దేవుని అవమానపరచడానికి, దేవుని నీతిని అయోగ్యంగా కనపరచడానికి కానీ దీనికి ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఈ ఒట్టికుండ దేనితో నింపబడితే ఏ ప్రయోజనకరమో? దేవునికి ప్రయోజనకరం, మరణానుభవమైన ప్రయోజనకరంగా మార్చడానికి దేవుడు ఒట్టి కుండలుగా మిమ్మల్ని దేవుని మందిరానికి రప్పించి నిండు కుండలుగా ఆశీర్వాదకరంగా తిరిగి పంపుతున్నాడని ప్రభువుని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఇప్పుడు ఏం దాగి ఉందంట? ఈ మట్టి కుండలో ఏం దాగి ఉంది చెప్పండి? ఐశ్వర్యము, దేవుని యొక్క మహిమ. ఈ శరీరం ఎందుకు ఏర్పాటు చేయబడింది చెప్పండి? ఒక్కరు చెప్పండి. 1000 రూపాయల ప్రశ్న. ఈ శరీరం ఎందుకు ఏర్పాటు చేయబడిందో ఒక్కరు చెప్పండి. ఈ శరీరం ఎందుకు ఏర్పాటు చేయబడిందో చెప్పండి. ఆదామును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు చెప్పండి. అవ్వను మరలా ఎందుకు ఏర్పాటు చేశాడో చెప్పండి. అసలు ఈ శరీరం యొక్క ఆ సృష్టికి కారణమైన అంశం ఒకటి ఉంది. హల్లెలూయా. చాలా చిన్నది, చాలా చిన్న లాజిక్ అది. దేనికో చెప్పండి.
అసలు మీరు మీరు పుట్టిందో దేనికో మీకు తెలియదా? మనకి పిల్లలు ఎందుకు పుట్టారంటే మనం ఏం చెప్తాం? మనం పెంచడానికి అని చెప్తాం. దేవుని మనకి స్తోత్రం. అంటే కొన్నాళ్ళు మనం పెంచుతాం, తర్వాత వాళ్ళు పెంచాలి. అసలు మరి మానవ శరీరం ఎందుకు పుట్టింది? దేవుని పెంచడానికి పుట్టింది అది. మరి దేనికి పుట్టింది చెప్పండి అమ్మా, చెప్పండి, దేనికి పుట్టింది? ఏంటి? అది సెకండరీ. దేవుని రాజ్యానికి వారసుడు అన్నది సెకండరీ. మీరు చెప్పిన చాలా మంచి సమాధానం. అది సెకండరీ, అంటే రెండో పని. అది మొదటి పని ఒకటి ఉంది. దేవుని పని ఏముంది దీంతో? సువార్త పని ఇప్పుడు అవసరం. అసలు ఈ మానవుని యొక్క శరీరం ఎందుకు పుట్టిందంటే మీకు అందరికీ తెలుసు, కానీ మీరు అంత ఆలోచన కలిగి లేరు. ఏంటి అర్థం ఏంటంటే, ఈ యొక్క లూసిఫర్ అనే అపవాది దేవుణ్ణి తనకంటే తక్కువగా అనుకొని, నేను పెద్ద ఎక్కువేం కాదు దేవుడు నాకంటే, ఒక మెట్టు మీద ఉన్నాడంతే, ఆ మెట్టు నేను ఎక్కితే చాలు అనుకొని అక్కడి నుంచి దేవుని అవమానపరిచాడు. కాబట్టి దేవుడు అనుకున్నాడు స్వయముగా తన్ను మహిమపరచడానికి. చెప్పలు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ విధమైన విషభేదం లేకుండా నన్ను మాత్రమే మహిమపరిచే ఒక జనాంగం కావాలనుకున్నాడు ప్రభు. ఈ దేవదూతలందరికీ ఏమీ లేదంట, మరణము లేదు. ఈ దేవదూతలందరూ మనం చెప్పిన మాట వినరు. వీళ్ళు ఎందుకంటే మరణాన్ని తింటున్నారు, వీళ్ళకి మరణం లేదు. కాబట్టి వీళ్ళు కాదు, నన్ను ప్రత్యేకించి మహింపరిచే ఒక మనుషుడు కావాలి, ఒక శరీరం కావాలని చెప్పి దేవుడు తయారు చేశాడు. అది ఈ మనిషి పుట్టుటకు ప్రధానమైన కారణం. దేవుని నామానికి స్తోత్రం. ఆ తన్ను మహింపరచుకోవడానికి. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇల్లు ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని మహింపరుస్తుంది లేదా? ఆ వ్యక్తిని గణపరుస్తుంది లేదా? కట్టిన విధానాన్ని బట్టి. అవునా కదా? అయ్యి బాబు, ఇల్లు ఎవరు బాబు ఇంత బాగా కట్టాడు, ఎంత గొప్పగా కట్టాడు అంటారు. అవునా? అంటే ఏంటి? ఒక కట్టిన వస్తువు ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? గణపరుస్తుంది, మహింపరుస్తుంది. అలాగా ఒక తయారు చేసిన వస్తువు మనము, ఈ వస్తువు ఏం చేయాలంటే దేవుని మహింపరచడానికి పెట్టారు. ఈ వస్తువు ఇప్పుడు ఏం చేసిందంటే దేవుడి మాట ఆలనే అంటున్నారు, కానీ ఎక్కడ? ఆ పైలోకంలో ఆలనే అంటున్నారు, కానీ మనం ఎవరు కూడా వినట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సువార్త లేకపోతే ఈ యొక్క దేవుని రాజ్యానికి వారసులుగా కొంతమందిని మాత్రమే వెళ్ళడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మొట్టమొదటి బాడీ యొక్క ఆవశ్యకత ఏంటంటే, ఈ శరీరం యొక్క ఆవశ్యకత ఏంటంటే దేవుణ్ణి మహింపరచడము. దేవుని నామానికి స్తోత్రం. ఈ మట్టుకుండా దేనికి కారణంగా ఉంది చెప్పండి? ఇప్పుడు ఐశ్వర్యానికి, అంటే ఇహమందు పరలోకమందు, తర్వాత దేవుని యొక్క మహిమకును కారకమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మన మహిమ, మన శరీరాలతో దేవుణ్ణి ఇక దేనికి వచ్చాం మనం చెప్పండి? కూర్చుని మాటలు వినేసిపోవడానికి వచ్చామా? దేనికి వచ్చాం? మన శరీరంతో దేవుని మహింపరచాలి, పాటలతో మహింపరచాలి, చప్పట్లతో మహింపరచాలి, సంగీత వాద్యాలతో మహింపరచాలి. దీని గురించి మన శరీరము ఇక్కడ కూడుకున్నది, కానీ ఇంకోటి ఏమీ కాదు. అప్పుడు ఏదైతే ఇస్తామో దేవుడు దానికి ప్రతిఫలంగా ఏమి ఇస్తాడట? ఐశ్వర్యము, అలాగే ఆశీర్వాదము దేవుడు ఇస్తాడని ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ బలం మనది కాదు, ఈ బలం ఎవరిది? దేవునిది. ఎందుకంటే మనకంటే గొప్ప బలవంతులు, మనకంటే గొప్ప ధనికులు, మనకంటే చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మన ఉంచింది దాని కొరకే. చివరి మాట చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా, వారు ఊర్లోంచి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండరి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ఒక సమరయ స్త్రీ, ఈ సమరయ స్త్రీ కొరకు ప్రభు రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. జాగ్రత్తగా కూడా గమనించండి. ఆ స్త్రీ ఆ ఊర్లోకి వెళ్ళి ఒక మాట చెప్పింది. ఏం మాట చెప్పింది? చదువుకొని చెప్పండి పోనీ.
కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, బుక్ మన చేతిలో ఇచ్చేస్తారు, ప్రశ్నలు కూడా మనకి ఇస్తారు, అయినా సరే ఎగ్జామ్ రాయలేం మనం. తెలుసా అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసా మీకు? అంటే ఎవరైతే దాన్ని పట్టుకోగల స్పీడ్, అలాంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అన్నీ అంటే, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటి, మన చేతిలో అన్నీ ఉంటాయి, ప్రశ్న ఉంటుంది, జవాబు మన దగ్గర ఉంటుంది, కానీ జవాబు మనది వెళ్ళదంతే. ఇప్పుడు ఏమైంది, ఇది ఎంతసేపు ఆలోచించాలా? దానికి ముందు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పిందండి, అది చూడండి. ఏం 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 చెప్పింది? మీరు మళ్ళీ వాక్యం చదివేస్తున్నారు, వాక్యం చదవడం కాదు, ఏం చేసిందో చెప్పండి. అందులో క్లియర్గా రాసి ఉంది కదమ్మా, ప్యాసేజ్ ఇచ్చాడు దేవుడు, కింద ప్రశ్న ఇచ్చాడు, ఆ ప్యాసేజ్ చదువుకోవడం రాకపోతే ప్రశ్నకి జవాబు రాదంతే. ప్యాసేజ్ ఏంటి? నిజంగా ఇప్పుడు ఇందాక ఆరాధన చేసిన చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి ఇచ్చేది ఈజీగా రాసేస్తారు ఆ క్వశ్చన్. నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది అసలు విషయం. అక్కడ ఏం చెప్తుంది? ఊళ్ళోకి వెళ్ళి మీరు అందరూ రండి క్రీస్తు, అది సెకండరీ. ఫస్ట్ ఏం చెప్తుంది? ఎలాగో కనిపెట్టింది ఈ స్త్రీ, అతను ప్రభువుని ఎలా కనిపెట్టింది, అతను క్రీస్తుని ఎలా కనిపెట్టింది? ఆమె చేసినవన్నీ, ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నారో, ఆమె ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో అదంతా కూడా ప్రభు ఆవిడకి చెప్పాడు. దేవుని మనకి స్తోత్రం. భర్తలు అంటే అర్థం ఏంటి? భర్తలు అంటే ఏంటి? భార్యలు అంటే అర్థం ఏంటి? అంటే నేను మామూలుగా అంటలేదు, ఇష్టమైనది భార్య, ఇష్టమైనది భర్త. 4 భర్తలు ఉన్నాడు దేవుడు సమర స్త్రీకి. దేవుని నామానికి స్తోత్రం. ఇంకొక 5వ భర్త కూడా నీకు యాడ్ అవుతున్నాడు అన్నాడు. అంటే ఏంటి ఇప్పుడు అర్థం? జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. ఆ స్త్రీ చేసిన తప్పులు కానీ, ఆ పురుషుడు చేసిన తప్పులు కానీ తనకు తెలియచెప్పడమే. హల్లెలూయా. ఇది ఏ కొండటంటే, ఏ కొండది? విడిచిపెట్టిన కొండ. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువు తనకు ఒకేసారి చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? ఒక్కసారి చెప్పాడు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీకు ఆల్రెడీ 4 భర్తలు ఉన్నారు, నువ్వు చేసే పని తప్పు, నువ్వు చేసే ఆ యొక్క కార్యము తప్పు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలట? ఆమె కూడా ఒక కొండ. ఏ కొండ పట్టుకొచ్చింది? ఏ కొండ పట్టుకొచ్చింది? ఖాళీ కొండ పట్టుకొచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. ఏం పట్టుకెళ్ళాలని వచ్చింది? నీళ్ళని కుండ పట్టుకెళ్ళాలని వచ్చింది. ఖాళీ కుండతో వచ్చింది. వచ్చినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఖాళీ కుండ, ఈ ఖాళీ కుండ ఏ జలంతో వెళ్ళాలని చెప్పి ప్రభు అనుకున్నాడు? దేవుని నామానికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొట్టండి. జీవజలముతో ప్రభు వెళ్ళాలని కోరుకున్నాడు. ఆమె ఏం పట్టుకెళ్ళిపోవాలనుకుంది? నీళ్ళని ఆశీర్వాదం పట్టుకోవాలనుకుంది. అంతేనండి. ప్రభు అందుకే ఆమెతో మాట్లాడి అక్కడ అంటాడు, నువ్వు ఏ జలంతో వెళ్ళాలి? జీవజలములతో వెళ్ళాలి, ఈ జలము కాదు. కానీ అందుకే ప్రభు తనకు చెప్పిన మాటలన్నిటిని బట్టి తను అక్కడికి వెళ్ళి ఏం చెప్తుందంటే సాక్ష్యము, నేను చేసినవన్నీ, నేను నా దగ్గర ఉన్నవన్నీ నాతో చెప్పిన ప్రభువు. మనతో ఎన్నిసార్లు చెప్పాడండి ప్రభువు? చెప్పండి. మీతో నాతో ఎన్నిసార్లు చెప్పాడు? అబద్ధాల కోసం, దొంగతనాల కోసం, రకరకాల క్రియల కోసం ఎన్నిసార్లు చెప్పుంటాడు. అయినా సరే మరలా ఆశీర్వాదం పట్టుకోవాలనుకుంటాం, కానీ అసలైనది ఆ చెప్పిన ఆ కొండను వదిలేయాలి. అందుకే మొదటి మాట ఏమన్నదంటే, ఆమె ఆ కొండను విడిచిపెట్టి అని రాయబడి ఉంది అక్కడ. అవునా కదా? ఫస్ట్ మాటలో ఏమని రాయబడి ఉంది? ఆ కొండను విడిచిపెట్టి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనకిష్టమైన కొండను వదిలేయాలి, దేవునికి ఇష్టమైన కొండను ఎత్తుకోవాలి. ఆ శిష్యులు చెప్తున్నాను, నువ్వు భోజనం చేయవా ప్రభువా, నీకు భోజనం అవసరం లేదా, టైం అవుతుంది కదా అని చెప్తుంటే, నాకు కావాల్సిన ఆహారము వేరే చోట సిద్ధపడి ఉంది, వాళ్ళు వస్తారు ఇప్పుడు, మళ్ళీ వాళ్ళందరూ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి సరైన జీవాహారం పెట్టడమే నాకు ఆహారం అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం లేట్ అయితే మనం కుర్చీలు దన్నేస్తాం, కాలు కింద టపటప కొట్టేసుకుంటాం. దేనికి? మందిరంలో లేటు కొరకు. కానీ దేనికట ప్రభు పిలిచింది మనని? అనేకులకు జీవాహారముగా. ఈ మట్టి కుండ, ఈ వట్టి కుండ జీవజలంతో నింపబడి వెళ్తే ఎలా ఉంటుందట? ఆమె నాకే చెప్పాడులే, బాగానే చెప్పాడులే అనుకుందా? ఊళ్ళోకి వెళ్ళి ఏం చేసింది? అనేక మందిని తీసుకొచ్చి దేవుళ్ళు నడిపించింది. దేవుని నామానికి స్తోత్రం.
ఇంతకీ ఆమె సమరయ స్త్రీ అంటే దేవుని ఎరగని ఒక స్త్రీ. మనం దేవుని ఎరిగిన వాళ్ళం కనుక మనకి ఆ బాధ్యత అన్నది లేదు, ఆ సువార్త అన్నది మన జీవితంలో మనకు అవసరం లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా క్రీస్తుని కలుసుకున్నది కాబట్టి తన పాప జీవితాన్ని వదిలేసుకుంది. నిజమైన క్రీస్తుని కలుసుకున్నది. అప్పటి వరకు చాలామంది తగిలారు ఆవిడికి. యూదులు చాలామంది ఉన్నారు. యూదులు అంటే ఎవరు? దేవుని తెలిసిన వారు. ఈ సమరయులు అంటే అర్థం ఏంటి? దేవుని ఎరగని ప్రజలు. ఈవిడ అనేక మంది యూదులు కలుసుకుంది, కానీ ఏనాడు తన జీవితంలో మార్పు రాలేదు. ఎందుకో చెప్పండి? ఎందుకు రాలేదండి మార్పు? ఎందుకు రాలేదు? అసలైన యూదుని కలుసుకోలేదు ఆవిడ. ఎప్పుడైతే అసలైన యూదుడైన క్రీస్తుని అంటే దేవుని ఎరిగిన ఆయన్ని కలుసుకుందో వెంటనే తన జీవితంలో ఏమొచ్చింది? ఇప్పుడు మార్పు వచ్చి తన పాపపు జీవితాన్ని అక్కడే విడిచిపెట్టి జీవజలమైన ఆశీర్వాదంతో వెళ్ళిపోయింది. గట్టిగా చెప్పబట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం వినడమే కాదండి, ఏం చేయాలి? మన పాత కుండలను పగలగొట్టి, దేవుని నామానికి స్తోత్రం, మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆశీర్వాదంలో కుండతో వెళ్ళిపోవాలంతే. అప్పుడు ఏమవుతుంది? మన జీవితాల్లో కరువు అనేది ఉండదు, క్షామం ఉండదు, అవసరత అక్కర అనేది మన జీవితంలో ఉండదు. ఈ చేతిని దేవుడు 10 మందికి ఇచ్చినట్లుగా ఆశీర్వదిస్తాడని కనీసము సగంలో సగమైనా ట్రై చేస్తే దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కుండలు ఉంటాయి పగిలిపోయాయి, చిన్న పెంకు మిగిలిందంతే. ఆ పెంకులో ఉన్నా సరే పట్టుకెళ్ళచ్చు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో కొంత ఉత్తిన వెళ్ళిపోయకండి, ఎంతో కొంత పట్టుకెళ్తే ఆశీర్వాదమే కదా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిండుగా ఎత్తుకుంటే 100%, కనీసము 70 లేకపోతే 50, 30, 20, 10, 5 అన్నా సరే పట్టుకెళ్ళగలిగితే దేవుళ్ళు గొప్పగా ఆశీర్వదింపబడతారని ప్రభువుపేట మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎటువంటి కుండలుగా ఉండాలి? మనం ఎటువంటి కుండలుగా వచ్చాం? ఓటి కుండలుగా వచ్చాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిండు కుండలుగా దేవుని నుంచి వెళ్ళాలి. మధ్యలో విసపు కుండలు ఉంటాయి. ఆ విసపు కుండలు ఏం చేయాలి? వాక్యమనే పిండి వేసి వాటిని మరలా శుద్ధీకరించుకోవాలి. అదే న్యాయాధిపతుల గ్రంథంలో ఎలీషా ఇంకో చోటుకి వెళ్తాడు. వెళితే అక్కడ త్రాగడానికి నీళ్ళు ఇమ్మన్నప్పుడు కొన్ని నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు ఏంటంటే దేంతో ఉన్నాయి? ఆ నీళ్ళు దేంతో ఉన్నాయి? వాక్యం చూపిస్తాను, టైం లేదు, 4వ అధ్యాయంలోనే ఉంటుంది అండి. ఆ నీళ్ళు చేదుగా ఉన్నాయి. అప్పుడు ఎలీషా అంటాడు, ఒక కొత్త కుండను తీసిరా. ఏ కుండను తీసిరా? ఒక కొత్త కుండను తీసిరా, అందులో ఉప్పేసి పట్టరా అని ఆ ఉప్పేసిన ఆ కొత్త కుండను తెచ్చినప్పుడు ఆ కొత్త కుండను ఈ నీళ్ళలో ముంచి అందులో ఆ ఉప్పు కలిపి ఆ జలంలో వేస్తాడు అనమాట. వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ మధురంగా మారిపోతాయి. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం వేశాడు? ఉప్పు వేశాడు. మన ఉప్పు సారము గలవారమై ఉండవలన దేవుని వాక్యం. ఉప్పు సారం అంటే అర్థం ఏంటి? ఉప్పు ఏదో ఒక సారం కలిగి ఉంటుంది. ఉప్పుగానో బలంగానో ఏదో ఒకలా ఉంటుంది. ఏమీ సారం లేనిది ఒక పటికలు ఉంటాయి, స్ఫటిక అంటాం కదా, దానికి ఏ సారం ఉండదు. ఒక తీపి ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏ రుచి ఉండదు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఈ ఉప్పు ఏం చేస్తుందంటే, వాక్యమైన ఉప్పు ఏం చేస్తుందంటే ఆ చేదుని తీసేస్తుంది, ఆ మారాను మధురంగా మార్చేస్తుంది. కాబట్టి ప్రియులారా మీకు తెలియజేస్తూ ఉన్నాను, మనం ఎటువంటి కుండలుగా ఉండాలి చెప్పండి? ఓటి కుండల వలె ఉన్నప్పుడు ఆశీర్వాదం కుండలుగా మార్చబడతాం. ఏదైనా అంతే కదండి. మెమరీ మనకి 250 GB, 128 GB, 512 GB మెమరీలు ఉన్నాయి. ఇందులోకి ఇంకోటి ఎక్కించాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఇది ఖాళీ అవ్వాలి. దేవుని మనకి స్తోత్రం. ఇది ఖాళీ లేకపోతే ఎంత ఎక్కిస్తే మాత్రం వెళ్తుంది? అది వెళ్తుంది. రిజెక్ట్ అని చెప్తుంటారు. అలాగే మన శరీరాలు ఖాళీగా ఉంచుకోవాలి దేవుని అందరిలో. అప్పుడు ఏమవుతుందంటే ఆశీర్వాదంతో నింపబడతాయి. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే బలహీనమైన కుండలు కూడా ఉంటాయి. అందుకే 1వ పేతురు పత్రికలో పేతురు గారు చెప్తాడు, బలహీనమైన కుండలు ఏంటి? ఇటుపక్క ఉన్న అన్ని బలహీనమైన కుండలే. ఈ బలహీనమైన కుండలను జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. బలహీనమైన ఘట్టం. కాబట్టి అసలు బలమైన నీళ్ళే, కానీ ఆ బైబిల్కి ఏమర్థమైందో, పేతురు గారికి ఏమర్థమైందో, బలహీనమైన ఘట్టం అన్నాడు దేవుని నామానికి స్తోత్రం. అంటే
ఈ కుండలు పగిలిపోకుండా చూసుకోవాలి. అలాగే ఇటుపక్క కుండలు బలంగా కనిపించినా ఇవే అసలైన బలహీనమైన కుండలు. దేవుని నామానికి స్తోత్రం. ఈ కుండలు పగిలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీద. అప్పుడు కుటుంబాలు ఏమవుతాయంటే కుటుంబాలుగా ఏమండి కుండలతో నింపబడి వెళ్తాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ఆలోచన చేసుకోండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఖాళీ కుండల వలె కాక మండుచున్న కుండల వలె మన జీవితాలని నిర్మించుకోవాలని ప్రభువు మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.